భవాని అయితే ఆదర్శ్ వస్తాడని తెలిసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మధు అయితే ఆదర్శ్ వెల్కమ్ కోసం గ్రాండ్గానే వెల్కమ్ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆదర్శ్ వస్తున్నాడని తెలిసి ముకుంద ఒకసారిగా షాక్ అవుతుంది. నేను ఇప్పుడు తన్ని భర్తగా స్వీకరించాలా ఏంటా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆదర్శ్ అయితే ఇంట్లోకి వస్తుండగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మధు అయితే గ్రాండ్ వెల్కమ్తో పువ్వులు అవన్నీ ఇసురుతూ ఉంటాడు. కృష్ణ మురారి అయితే ఆదర్శ్తో ముకుంద నిన్ను ఇష్టపడుతుంది, నిన్నే ప్రేమిస్తుంది, నిన్నే తలుచుకుంటుందని చెప్తూ ఉంటారు. ఆ మాటలన్నీ ఆదర్శ్ నమ్మాలో లేదో ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు భవానీతో మాట్లాడుతూ ముకుంద వైపు చూస్తూ ఉంటాడు. ముకుంద నిజంగా మారిందా లేదా, వీళ్ళు నన్ను ఇంటికి తీసుకురావడానికి ఆడుతున్న నాటకమా, ఏదైనా ఇప్పుడు తను నన్ను ఇష్టపడిందో లేదో ఎలా తెలుసుకోవాలి అని ఆదర్శ్ అయితే మనసులో అనుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ముకుంద కాస్త చూస్తూ ఉంటాడు. కానీ ముకుంద తనతో ఏం మాట్లాడాలో తెలియక అలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆదర్శ్ అయితే ముకుందని చూసి ముకుంద బాగున్నావా అని పలకరిస్తూ ఉంటాడు. దానికి ముకుంద ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.